మీరు ఇంట్రొడక్షన్లో స్పోర్ట్స్లో బెనిఫిట్స్ ఏంటని. మొదట నేను యూనివర్సిటీ ఆడేటప్పుడు, స్కూల్ ఆడేటప్పుడు మంచి క్రికెటర్ ఉండే. ఐ వాస్ ప్లేయింగ్ ఈ లీగ్స్ ఆడుతున్నాను. క్రికెట్ బ్యాట్స్మెన్ ఉండే. తర్వాత యూనివర్సిటీ వచ్చే వరకు అప్పుడు నా ఐడల్ మనోజ్ ప్రభాకర్ గారు, అంటే ఓపెనింగ్ ఫాస్ట్ బౌలర్ ఫర్ ఇండియన్ టీమ్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు. సో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఐ ప్లేడ్ ఫర్ యూనివర్సిటీ లీగ్స్ అన్నట్టు. ఒక హైట్ తప్ప 6'4" హైట్ తప్ప వేరేది ఏం లేకుండా నాకు. అయితే మా నాన్నగారు ఏం చేశారంటే 3 వికెట్లు 30 రన్స్ కొడుతుంటే పేపర్లు రావడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటోను నేను. కాకపోతే ఏమవుతుందంటే ఇలా కాదు, నువ్వు వేరే గేమ్ ఆడాలని చెప్పి మా నాన్నగారు తీసుకుపోయి పొడుగున్నావు అని చెప్పి వాలీబాల్ వేశారు అన్నట్టు. సో వీల్ కమ్ టు స్టడీ. ఆ వాలీబాల్ ఫస్ట్ ఇయర్ ఇంజనీర్ అయిపోయినాక బై ద ఎండ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ ఐ వాజ్ నేషనల్ బెస్ట్ ప్లేయర్. బట్ క్రికెట్ అనేది ఆ ప్యాషన్, ఆ పిచ్చి అలానే ఉండిపోయింది అన్నట్టు. కాకపోతే ఏదైనా స్పోర్ట్స్ చేయాలని చెప్పినప్పుడు అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 27 years బ్యాక్, అప్పుడు కలెక్టర్ గారు బన్వర్లాల్ గారు, కమిషనర్ గోయల్ గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ అకాడమీ స్టార్ట్ చేయండి, పిల్లలకు మీరు ఎట్లయితే టీ స్టార్ట్ చేశారు యంగ్స్టర్స్కు మీరు డెవలప్ చేయండి బాగుంటుందని చెప్పినప్పుడు అప్పుడు యంగ్ 27-28 ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ డెవలప్ చేయడం జరిగింది అన్నట్టు. ఆ ప్యాషన్ ఏంటంటే ఆ స్పోర్ట్స్లో ఆడే ఆనందం కానీ, ఇప్పుడు ఆ స్పోర్ట్స్ వల్లనే, ఆ వాలీబాల్ వల్లనే నాకు స్పోర్ట్స్ కోటలో టీజీఎస్ఆర్టీసీలో జాబ్ వచ్చింది అన్నట్టు. ఐ మీన్ ఆఫీసర్ ఇన్ టీఎస్జీఎస్, అంటే ఇంజనీరింగ్ చేసుకుంటా నేషనల్ బెస్ట్ ప్లేయర్ అయ్యి జాబ్ రావడం అనేది పెద్ద బెనిఫిట్ అన్నట్టు. సో ఆ కష్టం ఏదో పడ్డము, జాబ్ వచ్చినప్పుడు మంచి లైఫ్ ఉండడము, మంచి హార్డ్ వర్క్ చేసి మంచి ఫెసిలిటీస్ ఉండడం వల్ల మన పిల్లలకు కూడా వస్తే బాగుండు అనే ఆలోచనతోటి మా మదర్ సరోజిని గారి పేరు మీద నేను అకాడమీ స్టార్ట్ చేయడం ఇదన్నట్టు. టోటల్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి అకాడమీ స్టార్ట్ చేసాము.